ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నామంటే ఇది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ అనుదినము నీ కృపలో భద్రపరుస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 13వ వచనం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది దయచేయుదువు. Psalms chapter 94 verse 13, that thou mayest give him rest from the days of the adversity. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఇక్కడ దేవుడి వాగ్దానంలో మనం చూసినట్లయితే నీతిమంతుల కష్టాలను పోగొట్టి, ఎవరి కష్టాలు పోగొడతాడంట? దేవుడు దుష్టుల కష్టాలు పోగొడతానని చెప్పలేదు, లేకపోతే అనీతిమంతుల కష్టాలు పోగొడతానని చెప్పలేదు, కానీ నీతిమంతుల కష్టాలని పోగొడతాడంట దేవుడు. ఈరోజు దేవుడి బిడ్డలుగా చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. నేను మంచిగా ఉన్నా కూడా ఇంకా నాకే కష్టాలు వస్తున్నాయి, నేను దేవుడిలో చాలా బాగున్నా అయినా కూడా నాకే మరి ఏమీ జరగట్లేదు, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అయినా కూడా నేనేమీ పొందుకోలేకపోతున్నాను, నాకే అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలాసార్లు బాధపడుతుంటాం, చాలాసార్లు వేదన చెందుతూ ఉంటాం. ఒకవేళ మీరు కూడా ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుల కష్టాలని పోగొట్టి వారికి నెమ్మది దయచేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప మాట. మరి కష్టాలు సహజంగా ఫలించే చెట్టుకే రాళ్ళు అన్నట్లుగా నీతిమంతులకే అనేక కష్టాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ లోకానికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం కాబట్టే కష్టాలు మన వెంట తిరుగుతూనే ఉంటాయి. బ్రతికిన చేప మాత్రమే ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలు తాకడులకి అన్నిటి కూడా ఎదురీది మరి ఈదుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అలాగే క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, నిజమైనటువంటి ఆత్మీయుడిగా నువ్వు ఉన్నప్పుడు కష్టాలు నీకే వస్తాయి. ఎందుకంటే నువ్వు జీవంతో ఉన్నావు. చచ్చిపోయిన వాళ్ళతో మరి ఆ సముద్రంలో చేప అయితే ఈదలేదు, చచ్చిన చేప కొట్టుకొని పైకి తేలిపోతుంది. కానీ బ్రతికి ఉన్న చేప ఎదురీది ఆ సముద్రంలోకి వెళ్ళి ఈదుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే శ్రమల్లో, కష్టాల్లో కూడా వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు, ఎదురు ఈది నిలబడతారనమాట. అయితే మన కష్ట పరిస్థితుల్లో, మనకు వస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడండి. మన వెన్నంటే ఉంటాడు, మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒకసారి ఒక భక్తుడు మరి చాలా కష్టాలలో ఉన్నాడంట, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే యేసయ్య అతని దగ్గరకు వచ్చాడు. ఇద్దరు అలా నడుచుకుంటూ సముద్రం దాకా వెళ్ళి మాట్లాడుకొని తిరిగి వస్తున్నారంట. తిరిగి వస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఒక పాదపు అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడైతే మరి ముళ్ళు లాంటివి, లేకపోతే సరైనటువంటి నడవడానికి మార్గం లేనటువంటి పరిస్థితి, అలాంటి చోట అంతా కూడా ఆ భక్తుడికి 2 పాదాలే కనిపిస్తున్నాయంట. వెంటనే ఆ వ్యక్తి అన్నాడంట, ప్రభువా ఇక్కడ నాకు ఒక్కొక్క పాదాలే కనిపిస్తున్నాయి, ఒక వ్యక్తి పాదాలే కనిపిస్తున్నాయి. అంటే కష్టాలు వచ్చినప్పుడు అంతా కూడా నువ్వు దేవుడు కాబట్టి నన్ను అలా ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయినావు, నేను మాత్రం నడుచుకుంటూ వచ్చినాను అనేసి అంటాడంట. అయితే వెంటనే దేవుడు అన్నాడంట, అయ్యా అవి నీ పాదాలు కాదు, ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే నడవలేని మార్గంలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులంతా నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నా చేతుల్లో ఉన్నావు. ఆ పాదాలు నీవి కావు, ఆ పాదాల గుర్తులు నావి. నువ్వు కాదు నడిచింది, అక్కడ నేను నడిచాను, నువ్వు నా చేతులలో ఉన్నావు, నిన్ను నేను ఎత్తుకొని నడిచాను అని చెప్పి ఆ భక్తుడికి చెప్తాడంట దేవుడు. ఈ భక్తుడిలాగానే ఎన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడిని మనం అలానే అపార్థం చేసుకుని ఉంటాం కదండి. దేవుడు కష్టాలలో నన్ను విడిచిపోయాడు, దేవుడు కష్టాలను నన్ను మర్చిపోయాడు, దేవుడు నాతో కూడా లేడు అని చాలాసార్లు మనం బాధపడినాం కదా. మీ జీవితాల్లో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చే ఉంటాయి కదా. అయితే ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనం గుర్తించుకోవాల్సింది ఒక్కటే, దేవుడు చేతులలో ఉన్నాం మనం. నడవటం లేదు, బాగున్న చోటైతే దేవుడు నడిపించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఎక్కడైతే నడవలేని పరిస్థితులు వచ్చాయో, ఎక్కడైతే కష్టతరమైన పరిస్థితులు వచ్చాయో అలాంటప్పుడు అంతా ఎవరి చేతిలో ఉన్నామండి? మనము దేవుడి చేతిలో ఉన్నాం. ఎంత దగ్గరగా ఉంటాం కదా సమయంలో దేవుడికి. కాబట్టి నిజంగా శ్రమలు, కష్టాలు అనేవి మనల్ని దేవుడి దగ్గరికి చేస్తాయండి. మనము నీతిమంతులుగా ఉండి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు
కష్టాలు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఈరోజు వెళ్తున్నాము అంటే నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుడి చేతులలో ఉన్నావు. దేవుడు చేయి పట్టి నడపడం లేదు నిన్ను. నీకు వస్తున్నటువంటి ప్రతి భారభరితమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడు చేతుల్లో ఉన్నావు. ఎంత భాగ్యం కదండి. కష్టాలలోనే అలాంటి అవకాశం వస్తుంది. మిగతా సమయాల్లో రాదు. ఎందుకంటే మిగతా సమయాల్లో మనం దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్తాం, కానీ ఒక కష్టాలు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకొని నడుస్తాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. కానీ మనందరికీ కూడా కష్టాలంటే అస్సలు నచ్చదు, అది అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే కష్టపడడం అనేది మనకి డైజెషన్ కాదు, అది అవ్వదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మాత్రమే దేవుడి చేతులలో ఉండగలుగుతాం. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా మీకు కష్టం అనిపించింది అనుకోండి, ఎప్పుడన్నా ఇబ్బందులు వచ్చినాయనుకోండి, భరించలేకపోతున్నారు, అది తారాస్థాయికి చేరిపోయింది అనుకోండి, ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుడితో పాటు కాదు కానీ దేవుడు చేతులలోనే ఉన్నావు అని. ఆ గొప్ప భాగ్యం, ఆయనకి సమీపముగా ఉండడం మన జీవితంలో చాలా చాలా ఆశీర్వాదకరం, అలాగే చాలా దీవెనకరం. ఆ సమీపత్వాని కోసమే, ఆ కనెక్టివిటీ కోసమే దేవుడే భూలోకంకి రావాల్సి వచ్చిందండి. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాంటిది కష్ట పరిస్థితుల్లో నన్ను ఎలా విడిచిపెడతాడు. కాబట్టి ఆయన చేతుల్లో ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తెరిగి ఎప్పుడు కూడా మరి శ్రమల్లో, శోధనలో, బాధల్లో సొనిగి గొనిగేవారుగా ఉండకుండా ఆ పరిస్థితుల్లో మనం దేవుని స్తుతించాలి. అయ్యా, ఇన్ని రోజులు నాతో పాటు నడిచావు, కానీ ఇప్పుడు నన్ను ఈ చేతుల్లోకి తీసుకొని నడుస్తున్నావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని మనం దేవుని స్తుతించగలిగితే దేవుడు ఎంత ఆనందిస్తాడు కదా. ఈరోజు నాకే కష్టాలు అనుకుంటున్నటువంటి మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనకి ఏం చేస్తాడంట, నెమ్మది దయచేస్తాడంట. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో అనేకమైన పోరాటాలు గుండా వెళ్ళావేమో, అనేకమైన ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎంతో ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నావేమో, అయినా కూడా నీకే శ్రమలు, నీకే ఇబ్బందులు, నీకే కష్టాలు వచ్చాయని చెప్పి కృంగిపోయి నిరాశపడుతున్నావేమో. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క చేతుల్లోనూ ఉన్నావు, బలమైన ఆయన హస్తాల్లో ఉన్నావు. అంతేకాకుండా ఆయనకి సమీపంగా ఉన్నావు. అలాగే రానున్న 2024 సంవత్సరంలో దేవుడు అనేకమైన మేలులు నీకు దాచి ఉంచాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. రాబోతున్న ఆ గొప్ప సంవత్సరంలో ఆ దీవెనల వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. శ్రమలు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే రెక్కలు లాంటివి అనమాట. అంటే పక్షికి ఏ విధంగా రెక్కలు ఉంటాయో అలాగే శ్రమలకు కూడా రెక్కలు ఉంటాయి. అంటే ఆ శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని పైకి ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. అయితే బహు దీవెనలు పొందుకోవడానికి మనకి సహాయం పొందుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో అలా గడిచిపోయిందేమో, నిరాశపడకు, నిస్పృహలోకి వెళ్ళొద్దు, ఇంతేనా నా జీవితం అనుకోవద్దు. ఈ శ్రమలనే రెక్కలు నేను 2024 సంవత్సరంలోకి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోతున్నాయి. నువ్వు బహుగా బ్లెస్ చేయబడ్డానికే అనేకమైన పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో వచ్చాయి. కానీ రానున్న సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు దాచి ఉంచినటువంటి అనేకమైనటువంటి గొప్ప మేలులు, ఊహించలేనటువంటి అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాగే ఓపికగా, అలాగే దేవుడి సన్నిధిలో కనిపెడుతూ రానున్న సంవత్సరంలోకి మనము ఆశీర్వాదకరముగా ఎంటర్ అవ్వాలి అనేది దేవుని యొక్క గొప్ప ఆశ. కాబట్టి దేవుడు కష్టదినాల్ని పోగొట్టేసి ఇంకేమి ఇస్తాడంటున్నాడు, నెమ్మది కలుగజేస్తున్నాడు. కాబట్టి నెమ్మదిగా ఉండండి. ఇంకా కష్టాలు అనుకుంటూ ఉండక దేవుడు నాకు నెమ్మది ఇస్తాడు. ఆ నిరీక్షణ చాలా అవసరం అండి. నిరీక్షణ కలిగినప్పుడే మన జీవితాల్లో విశ్వాసం కలుగుతుంది. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడే మనం గ్రహించలేనటువంటివి, మనం చూడలేనటువంటి, మన నేత్రాలతో చూడలేనటువంటి అనేకమైన గొప్ప కార్యాలు విశ్వాస నేత్రాల ద్వారా చూడగలుగుతాము. అద్భుతాలని రిసీవ్ చేసుకుంటాము. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, నువ్వు ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రతి పరిస్థితిని, ప్రతి హృదయాన్ని చూసిన దేవుడు నీతో చెప్తున్న మాట ఒక్కటే, నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని తొలగించి నెమ్మదినిస్తానంటున్నాడు. దేవుడు ఇచ్చే నెమ్మది చాలా అవసరం. దేవుడు ఇచ్చే జాయ్ మన హృదయాల్లో ఉండడం చాలా అవసరం. దేవుడు ఇచ్చేటువంటి హ్యాపీనెస్ మన హృదయాల్లో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అది పర్మనెంట్. దేవుడు ఇచ్చేది ఏది కూడా టెంపరీ కాదండి, అది శాశ్వతమైనది. కాబట్టి అది ఆయన ఇస్తానని ప్రామిస్ చేశాడంటే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఓపికగా దేవుడి సన్నిధిలో వినయముతో ఉన్నట్లయితే తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి నీతిమంతులుగా ఉన్నందుకు బాధపడొద్దండి. మంచివారుగా ఉన్నారని చెప్పి కష్టాలు నాకే వస్తున్నాయని బాధపడొద్దు. ఫలించే చెట్టుకే రాళ్ళు అన్న సత్యాన్ని గుర్తెరిగి, అలాగే దేవుని హస్తాల్లో మనం ఉన్నాము, ఆయనతో కనెక్టివిటీ పెరుగుతుందన్న సత్యాన్ని గ్రహించి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే బలమైనటువంటి దేవుడి కార్యాలు మీ జీవితాల్లో చూడబోతున్నారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు ప్రభా. అయ్యా, నిరీక్షణతో నీ వైపు చూస్తున్నాం. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నందుకు కష్టాలు అనుభవిస్తున్నారో, మంచివారుగా ఉన్నందుకు కష్టాలు అనుభవిస్తున్నారో, వాటన్నిటిని తొలగించి నెమ్మదినిస్తానంటున్నావు. ఎవరెవరో ఈ సంవత్సరంలో ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో ప్రభా, ఆ పరిస్థితులు అన్నిట్లో నువ్వు కృపాని కాపుదల ఇచ్చి నడిపించావు. రానున్న నూతన సంవత్సరంలో తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో దాచించినటువంటి మేలు పొందుకుని నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.